హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు ఇది కోకో పౌడర్ అండి. కోకో పౌడర్తో చాక్లెట్ సిరప్ అండ్ చాక్లెట్ సాస్ ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. ఏ చాక్లెట్స్ యూజ్ చేయకుండా చేయబోతున్నాను. ఫస్ట్ ఒక బౌల్ అనేది తీసేసుకోవాలి, ఒక గిన్నె తీసేసుకున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ అండి. కోకో పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. అండ్ దాంట్లోకి 1 బౌల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇది బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి, బబుల్స్ అంతా లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతా మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద గిన్నె అనేది పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా ఉడకాలండి మనకి ఇది. చూడండి, ఇప్పుడు మనకి బబుల్స్ వస్తున్నాయి. బాగా గట్టి పడే వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి, కొద్దిగా వెనిలా ఎసెన్స్ అండి, కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా కొద్దిగా థిక్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీకి వచ్చేస్తానే మనకి చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, కొద్దిగా చిక్కపడిపోయింది బాగా. సో మనకి ఇప్పుడు చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనకి ఇదిగోండి, ఇప్పుడు మనకి చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, థిక్గా కనిపిస్తుందా? వాటర్తో మనం మిక్స్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది, థిక్గా ఉంది కొద్దిగా. ఇంకా ఇప్పుడు మనము చూడండి, స్పూన్లో నుంచి కూడా కొద్దిగా అంతా అలా క్లియర్గా అనేది మనకి రాలేదు. సో అంతా అలానే ఉంది. ఇది చాక్లెట్ సిరప్ అండి. నేను చాక్లెట్ సాస్ అనేది చేసి చూపిస్తాను. ఇది కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో కొద్దిసేపు పెట్టుకున్నాము అంటే మనకి ఇంకా కొద్దిగా గట్టి పడుతుందండి ఇది. ఇప్పుడు నేను చాక్లెట్ సాస్ ఎలా చేయాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక కప్ ఆఫ్ మిల్క్ అండి, ఒక కప్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలానే దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వంటలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెనే పెట్టేసుకున్నాను. ఇది కొద్దిగా చిక్కబడాలండి. కొద్దిగా చిక్కబడే వరకు మనం కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి బబుల్స్ వస్తున్నాయండి. బాగా ఇలా బబుల్స్ వస్తున్నాయి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా చిక్కబడే వరకు. దాంట్లో మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా పాలు మిక్స్ చేసుకొని బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకొని కార్న్ ఫ్లోర్ అంతా బబుల్స్ లేకుండా చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, కార్న్ ఫ్లోర్ వేసిన వెంటనే చిక్కబడిపోతుంది. వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇది ఆప్షనల్ అండి. ఫ్లేవర్ కోసం మనం కావాలనుకుంటే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి, మనకి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, మనకి చాక్లెట్ సాస్ అనేది రెడీ అయిపోయిందండి. బాగా మనకి లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకొని బాగా పెట్టేసుకున్నామంటే మనకి ఇది చాక్లెట్ సాస్. చూడండి, చాక్లెట్ సాస్ అనేది రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో, థిక్గా ఉంది కదా. ఈ కన్సిస్టెన్సీకి మనకు వస్తానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి అని చూపిస్తానండి. చూడండి, మనకి చాక్లెట్ సాస్ అనేది రెడీ అయిపోయింది. ఈ థిక్నెస్ చూడండి ఎంత థిక్నెస్ ఉందో. ఇలా కనుక వచ్చిందంటే మనకి చాక్లెట్ సాస్ అనేది రెడీ అయిపోయిందండి. మనం హ్యాపీగా ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ సాస్ రెడీ అయింది. అండ్ చాక్లెట్ సిరప్, ఇది చాక్లెట్ సిరప్, ఇది చాక్లెట్ సాస్, 2 ప్రిపరేషన్ మనం ఇంట్లోనే చేసేసుకున్నామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మనం హెల్తీగా ఇలాగ మనం ఇంట్లోనే చేసుకొని మన పిల్లలకి చేసి పెట్టుకున్నామంటే చాలా హ్యాపీగా పిల్లలు అనేది తినేస్తారండి. అండ్ ఈ చాక్లెట్ సాస్ అనేది మనము పిల్లలకి బ్రెడ్ మీద కూడా జామ్ వేసిస్తాం కదా, అలాగే ఈ చాక్లెట్ సాస్ అనేది అప్లై చేసుకొని తినచ్చండి, పెట్టివచ్చు బాక్సెస్, స్నాక్స్ బాక్స్కి. చాలామంది పిల్లలకి బ్రెడ్ పెట్టిస్తారు కదా, దానిపైన ఈ చాక్లెట్ స్ప్రెడ్ పూస్తారు బయట తెచ్చుకొని. అలా కాకుండా ఇలాగ ఫ్రెష్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చాక్లెట్ సాస్ అనేది మనం పిల్లలకి
అప్లై చేసి పెట్టి పంపించండి. స్ప్రెడ్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎప్పటికప్పుడు మనం ఇలా ఫ్రెష్గా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.